ప్రేక్షకుడు నిలువెల్లా పులకరిస్తాడు. ఇది కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైన అద్భుత ఫీట్. ప్రేక్షక గ్యాంగ్ నంతటినీ బ్యాంక్ చేసే నృత్య మహత్తున్న లీడర్ చిరంజీవే. మెగాస్టార్ చిరంజీవి కేవలం వ్యక్తి కాడు, ఆయన ఓ వ్యవస్థ. ఆయన జీవన గమనం ఓ ప్రేరణకు ఇంధనం. మెట్టు మెట్టుగా విజయ శిఖరాలను అధిరోహించిన చిరంజీవి సినీ ప్రయాణంలో అద్భుతమైన మజిలీలు ఎన్నో. ఈ విజయాలు కేవలం ఆయన మాత్రమే ఎంజాయ్ చేయలేదు. ఆయన ప్రతి విజయాన్ని తమ గెలుపుగా భావిస్తూ మరో ఉన్నతికి పిలుపునిస్తూ ఆయనతో సమాంతరంగా నడిచిన అశేష అభిమానులందరిది ఈ విజయం. సగటు ప్రేక్షకుల కళలలో దేవుడిలా నిలిచిపోయే పాత్రలు యాక్షన్ క్యారెక్టర్లే. యాక్షన్ హీరో డైమెన్షన్ కు సరికొత్త నిర్వచనంగా నిలిచింది చిరంజీవే. మ్యాడ్ మార్క్స్ అనే ఇంగ్లీష్ సినిమా ఇన్స్పిరేషన్ తో వచ్చిన యమకింకరుడు యాక్షన్ హీరోయిజం కు పట్టం గట్టి చిరంజీవి తిరుగులేని యాక్షన్ స్టార్ కావడానికి దారి వేసింది. ఇంద్ర, ఎస్పీ పరశురాం, ముఠా మేస్త్రి, స్టేట్ రౌడీ, ఖైదీ నంబర్ 786 తదితర చిత్రాలన్నీ చిరంజీవి యాక్షన్ ఎపిసోడ్ కు నిలువెత్తు సంతకాలు. ఫైట్స్ లో, థ్రిల్స్ లో ఆయనది ఓ సెపరేట్ స్టైల్. ఇది ఎవరికి కనీసం అనుకరణ సాధ్యం కూడా కాలేకపోయింది నేటికి. తెలుగు తెరకు మూల స్తంభాల వంటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు తమ తమ ప్రత్యేకతలతో ప్రజల గుండెలు కొల్లగొట్టిన అద్భుతాలు వీరంతా. ఎన్టీఆర్ తో కలిసి తిరుగులేని మనిషి, నటశేఖర కృష్ణతో కలిసి తోడు దొంగలు, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి మెకానిక్ అల్లుడు, శోభన్ బాబుతో కలిసి చండీ ప్రియ, కృష్ణంరాజుతో కలిసి పులిపెబ్బులి చిత్రాల్లో చేశారు మెగాస్టార్. సీనియర్ నటులపై తనకున్న భక్తిని, గౌరవాన్ని ఆ విధంగా చాటుకున్న వినయశీలి చిరంజీవి. యాక్షన్ సినిమాల్లోనే చిరంజీవికి పేరు వచ్చిందనేది నిజమే కాని సెంటిమెంట్ నిండిన ఫ్యామిలీ స్టోరీలలో కూడా చిరంజీవిది ప్రత్యేక ముద్ర. కుటుంబ గౌరవాన్ని, ప్రాభవాన్ని కాపాడే అద్భుత పాత్రలు చిరంజీవికి కొట్టిన పిండి. ఆలయ శిఖరం, మగమహారాజు సినిమాలు దానికి చక్కని ఉదాహరణలు. ప్రేమ, అనురాగం, బాధ్యత, సంఘర్షణ, త్యాగం వంటి సాఫ్ట్ నేచర్ భావోద్వేగాల ప్రదర్శనలో కూడా చిరంజీవికి చిరంజీవే సాటి. ఫ్యామిలీ హీరోగా ఆయనకున్న అభిమానం అనన్య సామాన్యం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, డాడీ చిత్రాల్లో కుటుంబ కథ చిత్రాల నాయకుడిగా సరికొత్త కోణాన్ని చూపుతారాయన. విజేత సినిమాలో ఆయన నటన హైలైట్. నేను మీ కొడుకు నాన్నగారు. ఈ ఇంటి పరువు నిలబెట్టడానికి ప్రాణమైనా ఇస్తాను గాని ప్రాణం పోయినా తలంపు తెచ్చే పని మాత్రం చేయను. ఇది దొంగ డబ్బు కాదు నాన్నగారు. శాంతక్క ఇంటికి తీసుకొచ్చాను. మన ఇల్లు అమ్మటం ఇష్టం లేక అక్కని బావని అప్పుగా అడిగాను, ఇచ్చారు. మనకి వీలు చిక్కిన తర్వాత మెల్లగా తీర్చొస్తున్నారు. మరి ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదురా? మీరు చెప్పకుండా స్వతంత్రించి పని చేసినందుకు కోపడతారేమోనని చెప్పలేదు. అంత డబ్బు నీ దగ్గర ఒక్కసారి చూసేసరికి ఆవేశం వచ్చింది. సినీ ప్రయాణంలో ఏ కాలానికి ఆ కాలంలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఘనత మెగాస్టార్కే దక్కింది. 25 ఏళ్ల క్రితం విడుదలైన ఖైదీ చిత్రం డాన్సులు, ఫైట్లు, యాక్షన్ పరంగా ఓ ట్రెండ్ సెట్టర్. పసివాడి ప్రాణం, బ్రేక్ డాన్సులను తెలుగు తెరపై సరికొత్తగా చిరంజీవి స్టెప్పులతో ఆవిష్కృతమయ్యింది. చక్కని చుక్కల సందేశ బ్రేక్ డాన్స్, సకిలి గింతల చాటున షేక్ డాన్స్,
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డాన్స్ అడుగున సాగిన స్నేక్ డాన్స్ ఇద్దరిద్దరుకు మధ్యల బ్రేక్ డాన్స్ బ్రేక్ 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 చిరంజీవి నట జీవితం గురించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు